హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టీనియా టిల్స్. నేను మీ లావణ్య. అసలు ఈ వీక్ మాత్రం అందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళల్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అసలు? కాకపోతే ఏంటి అంటే రాము రాథోడ్ కెప్టెన్ అవ్వడం వల్ల, ఇమాన్యువల్ ఇమ్యూనిటీ గెలుచుకోవడం వల్ల వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే సస్పెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన సీరియల్ ఫ్యాన్ బేస్ వీళ్ళందరూ కలిసి తనూజ గారిని అయితే ఫస్ట్ నుంచి మాత్రం సేఫ్ జోన్, అంటే ఆమె ఎప్పుడైతే నామినేషన్ దీంట్లో ఉంటుందో ఆవిడైతే ఓటింగ్ వైజ్ ఎప్పుడు హైలోనే ఉంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ సాటర్డే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అండ్ సండే ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఒకరిని మేబీ సీక్రెట్ రూమ్ లో పెడతారా అనిపిస్తుంది. ఆ సీక్రెట్ రూమ్ కి వెళ్ళేది రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ ఏమైనా సీక్రెట్ రూమ్ లో పెడతారా అనిపిస్తుంది. మేబీ లేకపోతే వాళ్ళిద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెడతారేమో. ఇంకొకటి ఏంటి అంటే తనుజ గారు ఆల్రెడీ ఓటింగ్స్ లో హైలో ఉన్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్ వీక్ గేమ్ తోపుగా ఆడాడు కాబట్టి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓటింగ్ వైజ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా బాగున్నాడు. సంజన గారు కూడా ఓటింగ్ వైజ్ బాగున్నారు. కాకపోతే ఏంటంటే సుమన్ శెట్టి గారు బర్నీ గారికి ఏంటంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ అనేది ఉంది అండ్ గేమ్ అనేది కూడా బర్నీ గారు చుట్టే తిరుగుతుంది. ఈ కోల్డ్ వార్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో బర్నీ గారు కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకా మనకి రీతు, డెమోన్ పవన్, శ్రీజ, దివ్య చుట్టూ కూడా గేమ్ ఉంది. కాకపోతే ఏంటంటే తను వైల్డ్ కార్డ్ లో రావడం ఒకటి, ప్లస్ తను అందరూ కార్నర్ చేయడం, గేమ్ వైజ్ కానీ పాయింట్స్ పెట్టడం అంతా పర్ఫెక్ట్ గా ఉంది. కాకపోతే తను చెప్పుకున్నట్టే ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు అనమాట. అంటే మన ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని కూడా కోరుకుంటారు కదా. తను అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అలవాటు లేని విషయం వల్లనో ఏమో గానీ కొంచెం ఇంకా లాగింగ్ లో ఉందన్నమాట. మేబీ తను లిస్ట్ లో ఉంది అండ్ ఫ్లోరా గారు కూడా. బట్ కాకపోతే ఏంటంటే ఫ్లోరా గారు స్పోర్ట్స్ మ్యాన్షిప్ వల్లనో పాజిటివిటీ వల్లనో ఫ్లోరా గారు కూడా మేబీ సేఫ్ అవుతారేమో. అండ్ దివ్య సాటర్డే ఎలిమినేట్ అయ్యి సండే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెడతారా లేకపోతే ఎలిమినేట్ చేస్తారా అనేది మాత్రం మనం వీకెండ్ ఎపిసోడ్ లోనే చూడాలి. మీరు ఎవరన్నా ఇష్టమైన వాళ్ళకి ఓటింగ్స్ వేసుకోవాలనుకుంటే ఇంక ఈ రోజే లాస్ట్ కదా, ఓట్స్ వేసేసేయండి. రాము రాథోడ్ మాత్రం కెప్టెన్ అవ్వడం వల్ల ఈ గేమ్స్ నుంచి కానీ ఈ డేంజర్ జోన్ నుంచి సేఫ్ అయిపోయాడు. అండ్ ఇమాన్యువల్ కూడా ఇమ్యూనిటీ, పాపం చాలా కష్టపడే గేమ్స్ ఆడాడు, ఫిజికల్ టాస్క్లు కానీ ఏవైనా కూడా గివప్ చేయకుండా ఆడాడు, ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు, సేఫ్ జోన్ అయిపోయాడు. ఇంకా రీతు, డెమోన్, దివ్య వీళ్ళ ముగ్గురులోనే ఉంది. ఎవరన్నా సంజన గారు ఆల్రెడీ సేఫ్ జోన్ లోనే ఓటింగ్స్ లో ఉన్నారు. ఓటింగ్స్ డివైడ్ చేసుకోకుండా మీ వేసుకునే వాళ్ళకి ఓట్స్ వాళ్ళకి వేసేయండి. బట్ ఫ్లోరా గారికి కూడా లైక్ సంజన గారికి వేసే వాళ్ళు ఆల్రెడీ సంజన గారు మేబీ సంజన గారిని ఎలిమినేట్ చెయ్యరు అని అనిపిస్తుంది. బికాస్ ఎందుకు అంటే గేమ్ అంతా ఆవిడే రన్ చేశారు కదా లాస్ట్ 4 weeks. గొడవలు కావచ్చు, మళ్ళీ నార్మల్ అవ్వడం కావచ్చు, ఏదైనా కానీ. బట్ ఏం జరుగుతుందో తెలీదు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కంపల్సరీ ఉండబోతుంది. ఆ వైల్డ్ కార్డ్స్ లో వచ్చే వాళ్ళు వైల్డ్ గా ఉండబోతారా లేకపోతే వీళ్ళలాగే బాండ్స్ ఏర్పరచుకుంటూ ఉంటారా అనేది వాళ్ళు వచ్చాక చూడాలి. ఇంకా వాళ్ళు వచ్చాక ఎన్ని గొడవలు జరుగుతాయో ఎన్ని రచ్చలు జరుగుతాయో తెలీదు. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.